పాపం రైతు ఎంత కష్టపడి కాయలు పండిస్తారో ఎవరికి కుళ్ళిపోయాయని పడేశారు. చాలా కాయలు అయితే ఉన్నాయి. ఒక మ్యాంగో లవర్ గా ఇవి చూస్తే చాలా బాధేసింది. నేనైతే ఈ రోజు నున్న మ్యాంగో మార్కెట్ కి వెళ్ళాను. మన ఇళ్ళ దగ్గర అయితే మ్యాంగోస్ 20-30 కొంటూ ఉంటాం కదా. ఇక్కడైతే ఇగోండి ఈ బుట్ట కాయలు 300 రూపీస్ అంట. పర్లా మ్యాంగోస్ అన్ని కూడా పెద్దగానే ఉన్నాయి. ఆంటీ ముందు నేను కొంటున్నానేమో అనుకుంది. ఆ తర్వాత వీడియో తీసుకుంటున్నానని నన్ను కూడా తీయమ్మా అని చెప్తుంది. ఇవి 200, 300 అని చెప్తుంది. చిన్న సంచిలో ఉన్నవి 200, పెద్ద సంచిలో ఉన్నాయి 300, ఇలా ఉన్నాయి కూడా 300 ఏనంట. వీడియో తీసుకుంటున్నానని 4 కాయలు అయితే ఇచ్చేసారు. అంటే ఆ తర్వాత డబ్బులు అయితే ఇచ్చేసాలండి. ఆంటీని వీడియోలో బాగా చూపించమని చెప్పారు. ఇంకా నేను కాయలు అయితే టెస్ట్ చేస్తున్నా. ఏంటో అదొక అలవాటు స్మెల్ చూడండి. మ్యాంగోస్ మాత్రం స్మెల్ తోనే చెప్పేయచ్చు పులుపుగా ఉన్నాయా తీయగా ఉన్నాయా అని. అలా స్మెల్ చూసి చెప్పే వాళ్ళు కూడా ఉంటారా? ఉంటే కామెంట్ చేయండి. ఈ మామిడి పళ్ళన్నీ కూడా మ్యాంగో మార్కెట్ ఉన్నాయి కదా, దాని ఆపోజిట్ లో అమ్ముతున్నారు. ఇలాగా ఇండియా మొత్తానికి కాదు ఫారెన్ కూడా మ్యాంగోస్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారంట. కరెక్ట్ గా 12 ఏళ్ళు ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఫుల్ గా ఉన్నాయి మామిడికాయలు. ఇప్పుడు ఏంటో అన్ని కొట్లు ఖాళీగా ఉన్నాయి. అక్కడ ఆంటీ వాళ్ళు ఏం చెప్పారంటే ఉదయం 6 ఆ టైంలో వస్తే కలకల్లాడిపోద్దంట జనాలతో. ఇంకా లారీల్లో మినీ లారీల్లో అయితే మ్యాంగోస్ ఎక్కిస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.